దేవుడికి పెట్టిన నైవేద్యాన్ని ఎంత సమయం దేవుని ముందు ఉంచాలో తెలుసుకుందాం. భగవంతునికి నైవేద్యం సమర్పించే ముందు నైవేద్య నివేదన మంత్రం పఠించడం చాలా ముఖ్యం. మంత్రాన్ని పఠించడం ద్వారా భగవంతుడు నైవేద్యాన్ని స్వీకరిస్తాడని నమ్మకం. భగవంతునికి సమర్పించిన నైవేద్యం ఎంతసేపు ఉండాలో కూడా చూసుకోవటం ముఖ్యం. అంతేకాకుండా నైవేద్యాన్ని ఏ పాత్రలో సమర్పిస్తున్నామో ఆ పాత్ర యొక్క స్వచ్ఛత కూడా చూసుకోవటం చాలా ముఖ్యం. బంగారం, రాగి, ఇత్తడి, మట్టి, వెండి పాత్రలలో మాత్రమే ప్రసాదాన్ని భగవంతునికి నివేదనం చేయాలి. నైవేద్యాన్ని వెంటనే తీసివేయకూడదు, అలాగని ఎక్కువ సమయము ఉంచకూడదు. నైవేద్యాన్ని సమర్పించిన తర్వాత 5 లేదా 10 నిమిషాలు భగవంతుని ముందు ఉంచటం మంచిది. అలా తీసిన నైవేద్యాన్ని ప్రసాదంగా అందరికీ పంచిపెట్టాలి. ఇలాంటి మంచి వీడియోల కోసం మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.